నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ప్రగతి కోసం పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం టార్గెట్గా విమర్శలు చేశారు. సర్పంచ్ల అకౌంట్లోంచి కేసీఆర్ డబ్బులు ఎత్తుకెళ్లారని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ దొంగల నాయకుడని విమర్శించారు. ఒక్కొక్కరి పేరు మీద ₹1,00,000 అప్పు చేశారని, సోమేష్ కుమార్ పేద ప్రజల ఉసురు పోసుకున్నారని మండిపడ్డారు. సీఎస్ అవినీతి అరాచకాలపై సీబీఐతో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 10 లక్షలు ఏం సరిపోతాయి? 8 సంవత్సరాల ఒక్క పైసా గ్రామ పంచాయతీలకు మోడీ గారు పైసలు ఎత్తుకపోయినా గ్రామ ప్రజలకు కృషి చేస్తాంటే కృషి పడే ప్రజలు కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి 10 లక్షలు కాదు, 8 సంవత్సరాలు గ్రామ పంచాయతీ నిధులు దారి మళ్లించి వాడుకున్నావు. మిత్తికి మిత్తి కట్టాలి, మిత్తికి మిత్తి కట్టి గ్రామ సర్పంచ్లకు గ్రామాలకు ఇస్తే తప్ప నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలు, గ్రామ ప్రజలు, సర్పంచులు, ఎంపీడీసులు, జెడ్పీడీసులు, వార్డు మెంబర్లు ఎవ్వరు కూడా క్షమించాలన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. గ్రామాలకు నిధులు చేసిరు, రోడ్లు వేస్తున్నాం, మన గ్రామాలకు గ్రామీణ సడక్ కింద రోడ్లు వేస్తున్నాం, నేషనల్ హైవే రోడ్లు వేస్తున్నాం, ఇల్లు కట్టిస్తున్నాం, కమ్యూనిటీ హాల్ కట్టిస్తున్నాం, బియ్యం పైసలు ఇస్తున్నాం, రోడ్ల పైసలు ఇస్తున్నాం, శ్మశాన వాటిక పైసలు ఇస్తున్నాం, కమ్యూనిటీ హాల్ పైసలు ఇస్తున్నాం, చెట్లకు పైసలు ఇస్తున్నాం, లైట్లకు పైసలు ఇస్తున్నాం, పోళ్లకు పైసలు ఇస్తున్నాం. అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఆ అభివృద్ధిని, ఆ సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు అందించకుండా తెలంగాణ రాష్ట్ర